భవిత, దేవుళ్ళకి అలాగే వారి కుటుంబాలకి మరణం అనేది ఉండదు కదా, అవును. మరి ఆ జన్మను నువ్వు ఎందుకు చాలించావు? ఇప్పుడు ఈ జన్మ ఎందుకు నేను ఎత్తావు? చాలించలేదు, నన్ను చంపేశారు. ఎవరు చంపేశారు? అది వేరే వాళ్ళు. ఎందుకు? అది ఎందుకు అనేది నాకు కూడా చెప్తున్నాను కదా, నాకు కొన్ని మాత్రం గుర్తున్నాయి. అది నేను కూడా తెలుసుకుని మీకు ఖచ్చితంగా చెప్తాను అప్పుడు. ఓకే. అంతే. ఒకటి సార్, ఇప్పుడు ఎవరైనా సరే నేను మా ఇంట్లో ఏ పూజలు చేస్తున్నా, ఏ ఆ సామెతలను పిలిపించి చేస్తున్నాను, ఆ మదనపల్లిలో జరిగింది చూడండి, అది కూడా ఆ విషయాలు కూడా కొన్ని కామెంట్లు పెడుతున్నారు. అది ఏది జరిగినది, మదనపల్లిలో మూఢత్వంతో నలుగురు కుటుంబ సభ్యులు అంటే 2 పిల్లలు వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, దేవుడు మాకు కనిపిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని పైకి రమ్మంటున్నాడు అంటూ వారికి వారే బలవన్ మరణం పాల్పడ్డారు. అంటే 2 పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారు మోక్షం కోసం. తర్వాత ఇప్పుడు నేను అంటే ఏంటి ఇవన్నీ తెలీదా మీకు? కాదు, ఇట్లా మనుషులకి దేవుళ్ళు కనిపించడం అవన్నీ దేరు. అసలుకి ఒక మనిషికి దేవుడు ప్రత్యక్షంగా రూపంలో కనిపించడు. మీకు కనపడ్డారు కదా శివుడు. నేను మనిషిని కాదు కదా, ఇప్పుడు మనిషి రూపంలోనే ఉన్నారు కదా మీరు. నేను మనిషిగా అన్నా, నా సోల్ అనేది అదే, నాలో నాగలక్షణాలనే ఉంది. మీ రూపం మాత్రమే మానవ రూపం, కానీ నా ఆత్మ అనేది అలాగే ఉంది. ఇంకా మీ ప్రవర్తన నార్మల్ మనుషులకి ఉంది, కాకపోతే ఆ లక్షణాలు కూడా నాలో ఉన్నాయి. 2 ఉన్నాయి. ఒక్కటి అనేది కాదు, 2 ఉన్నాయి నాలో. ఇప్పుడు అంటున్నారు కదా సార్, ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే నేను ఎనీ టైం మీకు మీతోనే వాళ్ళని తీసుకొని రండి. అంటే ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు, మీరు నాకు తెలియకోకుండా నా లొకేషన్ మీకు ఉంటుంది కదా, నా లొకేషన్కి ఎనీ టైం మీరు రావచ్చు, నాకు చెప్పకోకుండానే మీరు రావచ్చు. నా ఇంట్లో నేను ఏం చేస్తున్నా, ఎలా ఉంటున్నా అనేది మీరు నెక్స్ట్ పున్నమి రోజు ఖచ్చితంగా మేము కెమెరా తీసుకొని వస్తాము. అసలు భవిత చెప్తుంది నిజమో కాదో, ఆవిడ శరీరంలో నిజంగా మార్పులు జరుగుతున్నాయో లేదో, అసలు మీరు ఇంట్లో పూజలు చేయకపోయినా పూజలు చేసినట్టు ఆ వాసనలు కానీ వాటి తాలూకా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదనేది మేము నిజంగా కెమెరా తీసుకొస్తాం. ఆ రోజు మనం బయటపడి కొన్ని గడియలలో మాత్రమే ఆ స్మెల్ ఉంటుంది. మీరు ఏ టైంలో జరుగుతుందో కూడా అది తెలియదు. అది టైమింగ్స్ లేవు మాకు. కొన్ని టైమ్స్ లో సత్పాలన వచ్చినప్పుడు ఆ గంధం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆ స్మెల్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తప్ప వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ పక్కన ఎప్పుడు సర్పాలు ఉంటాయి కదా? నా రూమ్ లో ఉంటాయి. మరి సర్పాలున్న ప్రతిసారి ప్రతి క్షణం మీకు మా అమ్మ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, మీ అమ్మ మాత్రం వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది ఉంటుంది. అంటే పర్టికులర్ గా మమ్మీ ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తా, లేకపోతే నేనే వెళ్ళి తనని కలుస్తాను. ఓకే, ఇది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు పౌర్ణమికి అంటున్నావు కదా, నేను అక్కడికి రావడం కాదు, ఎవరైతే వస్తారో మీ స్టూడియోకి రమ్మనండి. ఓకే, ఆ రోజు ఇక్కడే పెట్టుకుందాం అంటారా? పెట్టుకోండి. ఓకే, చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ లో నన్ను రెచ్చగొట్టడం కానీ తాకడం కానీ ఒక్క ప్రయత్నాలు కూడా నేను అవి చేయడానికి వీల్లేదు. అప్పుడు నేను ఎలా ఏమైతుంది ఆ క్షణంలో తెలియదు, ఆమెకు కోపం వస్తుంది. ఓకే, కానీ కెమెరాలో కనపడుతుందా మరి మీకు కుబుసం వచ్చేది? అది మీరు దగ్గర ఉండి మీరు చూసుకోండి. మీరు కుబుసం లాగా వచ్చాయంటే ఇప్పుడు ఒక సర్పం అయితే ఊడేది మీకు కనిపిస్తుంది. ఇది మీకు ఛాలెంజింగ్ గా అనిపించడం లేదా? ఒక మీడియా ముందుకు వచ్చి మీరు పున్నమి రోజు నేను ఎక్కడికే వస్తాను, నేను నా శరీరంలో నా తప్పు లేనప్పుడు నేను భయపడినా ఎక్కడికైనా వస్తాను. ఓకే, తప్పుంటే దాక్కోవాలి, తప్పు లేనప్పుడు రావచ్చు. ఇప్పుడు ఒక్కడే చెప్తున్నాను, ఇప్పుడు హై టెస్టులు అవుతున్నాయి, లక్షల్లో కూడుకున్న పని నాది. ఎవరైనా సరే హెల్ప్ చేయాలన్న వాళ్ళు నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నారు కదా. ఎవరైనా సరే దాంతో పెడుతున్నారు కొంతమంది. మీ నెంబర్లు ఉంటాయి, డాక్టర్ నెంబర్లు ఉంటాయి, నాకు చేతికి వద్దు. తనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ టెస్టులు చెయ్యాలి ఆ డాక్టర్తో మాట్లాడుకోండి. నా చేతికి రూపాయి వద్దు, మీరు పెట్టుకోండి, మీరు చెయ్యండి. ఆ టెస్టులు హై టెస్టులు 1/1 టెస్టులు ఉంటాయంట. ఆ ఎన్ని టెస్టులు ఉంటాయో నాకు నిరూపించుకోవడం మాత్రమే ఇది మాకు. ఎందుకంటే సమాజానికి మీ మానసిక పరిస్థితి బానే ఉంది, కాకపోతే ఇప్పుడు కొంతమంది పెడుతున్నటువంటి కమెంట్లను మీరు సవాళ్ళగా తీసుకొని వాటిని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ టెస్టులు చేయించుకుంటున్నారు. ఆ టెస్టులు చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అంతే, మరి సిద్ధంగా ఉంటాడు. ప్రపంచానికి ఆమె ఇట్లా మాట్లాడుతున్నారు, 10 మంది ఇట్లా అంటున్నారు కదా అన్నప్పుడు వాళ్ళనే కాదు, మా తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇది నా ఛాలెంజ్. ఇదే
నేను తప్పు ఉంటే భయపడి లోపల దాక్కుంటారు. నా తప్పు లేనప్పుడు నేను పబ్లిక్ లానే కూర్చుంటున్నాను, మాట్లాడుతున్నాను. పౌర్ణమి రోజు తను వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి, తన ఒంటి మీద ఏం వస్తుంది, తను ఎలా ఉంటుంది, ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ ముందు రోజు నుంచి పిలిపించుకోండి, వచ్చి ఉంటాం, నేను పాప వచ్చి ఉంటాం. చెక్ 24 గంటలు సీసీ కెమెరాలు పెట్టుకుంటారా, కెమెరాలు ఆన్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఓకే, చేసుకోండి. నేను ఛాలెంజ్ అంటే పౌర్ణమి రోజు 24 గంటలు మీకు కెమెరా పెట్టినా మీరు లైవ్ లోనే ప్రూవ్ చేయగలం అని చెప్తున్నారు. అంతేనా? ఊడిపోతుంది, అది పౌడర్ లాగా రాలుతుంది. ఓకే, అంటే పౌడర్ లాగా వస్తుంది కానీ కుబుసం కాదంటారు. కాదు, ఇది రాలిపోతుంది. తనకు ఒక్కొక్కసారి లేయర్ గా వస్తుంది, ఇప్పుడు మనకు ఏదైనా పౌడర్ లాగా వస్తుంది. ఇప్పుడు కుబుసం లేయర్ గా వస్తుంది కదా, మరి పౌడర్ లాగా ఎందుకు వస్తుంది? అది పౌడర్ లా వస్తే కుబుసమే కాదు కదా. తను నా బెడ్ మీద ఆల్రెడీ నేను పడుకున్నప్పుడు పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి నాలో ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. ముందు మొత్తం థిక్ లేయర్ గా ఊడిపోతుంది. అదే టైం నుంచి పౌర్ణమి గడియలు స్టార్ట్ అవగానే స్టార్ట్ అయిపోతుంది ఊడడం అనేది. తర్వాత అనేది నేనే దాన్ని బలవంతంగా పెయిన్ ని తట్టుకోలేక తీయడానికి ట్రై చేసినప్పుడు అది పౌడర్ లాగా వస్తుంది. తీస్తా, తను ఇట్లా తీసేస్తా, నన్ను వేస్తాను, నేను తీసేస్తాను. ఓకే, నొప్పిని తట్టుకోలేక అనేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఓకే, ఎందుకంటే హాస్పిటల్లోనే మేము డాక్టర్ దగ్గర మేము ఉన్నాం కదా, ఉన్నప్పుడు సో అసలు ఈసారి దగ్గరనే సీసీ కెమెరా. సుహాసిని గారు అలాగే భవిత గారు, మీ రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ ఏదైతే వస్తాయో వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుందాం. అలాగే పౌర్ణమి రోజు కూడా ఒక ఇంటర్వ్యూ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మీరు చెప్పేది వాస్తవమా కాదా, మీ మాటల్లో నిజం ఎంత ఉందనేది ప్రేక్షకులకి అర్థమైద్ది ఆ రోజు. ఓకే, కావాలంటే ఇక్కడ చూడండి, ఇది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నది. మొత్తం పౌడర్ లెక్క మీకు కనిపిస్తుంది వైట్ కలర్ గా. వాళ్ళు కింది కాలు దగ్గర నుంచి తీసుకుంటూ వచ్చారు చూడండి. మేముండే బెడ్ కానీ సీసీ కెమెరా కూడా ఉంది, ప్లే చేయండి. దాంట్లో వీడియో వేస్తాను నేను. ఒకవేళ అది స్కిన్ డిషెస్ వల్ల అయితే ఇది కూడా ఏమన్నా పౌడర్ లాగా ఉంది కదా అన్నారు కామెంట్ లో కూడా. అంటే ఒక ఛానల్లో వేశారు, ఇది పౌడర్ లాగా ఉందంటే. ఇప్పుడు తను పాము అయితే ఒకేసారి లేరు ఊడిపోతుంది, తను పాము కాదు కదా, మనిషిలాగా ఉన్నప్పుడు అది ఊడిపోవడము 2 రోజులు పడుతుందా 3 రోజులు పడుతుందా. ఆ పౌడర్ రాలిపోయేంత వరకు తనకు పెయిన్ ఉంటుంది. ఆ పౌడర్ రాలిపోతానే తనకు ఆ పెయిన్ ఉండదు. ఓకే, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది ఫ్రెష్ అయ్యేటప్పుడు చాలా వరకు చేసేటప్పుడు అనుకో అది ఊడిపోతుంటది. ఇప్పుడు మట్టి మనకి ఎట్లా ఊడిపోతుందో తనకు అట్లా ఊడిపోతుంది. ఫస్ట్ అనేది అది ఊడిపోవాల, అది ఊడిపోయిన తర్వాత తనకు నొప్పి అనేది తగ్గుతుంది. అది ఊడలేదు అనుకో, పౌర్ణమి రోజు ఊడలేదు అనుకో, మరుసటి రోజు వరకైనా తన నొప్పిని భరించాల్సిందే. ఓకే, తనకు అలా కూడా జరిగినాయి చాలా సార్లు. ఓకే, ఫైనల్ రిపోర్ట్ వస్తుంది కదా, దాని ప్రకారంగా అసలు మనం చూద్దాం. పౌర్ణమికి అయితే రాదు, నెక్స్ట్ మంత్ లో వస్తాయి. ఓకే, ఆగస్ట్ లో వస్తాయండి. ఏంటి 45 డేస్ అని చెప్పారా? ఎన్ని రోజులు అవుతుంది మీరు చేయించి? ఇప్పుడు రేపు పౌర్ణమి 21వ తారీఖు మేము అక్కడ బ్లడ్ తీసుకున్నారు. ఒక రోజు అటు ఇటు పంపించింటారు అనుకోండి. ఈరోజు డేట్ ఎంత? 7th. మేము పోయిన నెల 21 అంటే వాళ్ళు 22, 23 పంపించింటారు అనుకోండి. పంపించిన మహా అంటే 14 రోజులు 13 రోజులు ఏంటది. ఓకే, ఇంకా ఒక నెల, ఓకే, ఒక 1 మంత్ ఉంది, 30 రోజులు ఉండాలి. ఆ 30 రోజుల తర్వాతనే నాకు రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్లో ఏం వస్తుంది అనేది డాక్టర్ ఏమన్నాడంటే ఒక్కటే చెప్తాడు, ఈ ఫైనల్ రిపోర్ట్ అమ్మాయి, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తనకి ఏముంది అనేది మనకు అందులో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మెడిసిన్ పెడతాను. ఒకవేళ ఏదైనా ఉందంటే కనుక మెడిసిన్ పెడతాను. ఆ మెడిసిన్ కూడా ప్రయోజనం లేదు, తనకు అలాగే వస్తుంది అంటే కనుక మళ్ళీ హై టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు వచ్చేసి 1 by 1 స్టెప్పులు ఉంటాయి. ఈ పూర్తి కంప్లీట్ చేయాలనికే టైం పడుతుంది, దానికి హెవీ అమౌంట్ అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎందుకంటే పాప నిరూపించుకునే సమయం కూడా నీకు ఉంది, నిరూపించుకో. ఇది చెప్తే మాటలతో చెప్తే ఇనే మన కాదు కదా, ఇప్పుడు సమాజం కాదు కదా. ప్రతి ఒక్కరికి అనుమానాలు మారుతాయి, అన్నీ ఉంటాయి. పాపను ఒక స్టడీ చేసిన డాక్టర్గా నేను కూడా 10 మందికి నేను చెప్పాలంటే ఈ టెస్టులు కంపల్సరీగా చేయాల్సిందే. అది ఎవరు ముందుకు వస్తాను అనేది, అది ఎవరితో అనేది నేను ఈ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నా తరఫున నేను హెల్ప్ చేయడం, ఇంకో ఎవరైనా వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది తప్ప ఇంకా ఈ టెస్టులకు ఇంత అవుతుంది, నువ్వు పెట్టుకోగలుగుతా అంటే చేయించుకో అని అన్నాడు. అవి మినిమం 10, 15, 20 వరకు కూడా పోవచ్చు, 20 లక్షల వరకు పోవచ్చు. అంత పెట్టుకున్నా నాకు లేదు. గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి నేను ఒకటే ఇంటర్వ్యూకి చెప్తున్నాను,
అది గవర్నమెంట్ తీసుకుంటుందా ఇంకా ఎవరు తీసుకుంటారా అది మీ ఇష్టం. నాకు చేతికి రూపాయి నాకు ఇమ్మని నేను చెప్పట్లేదు ఎవరికి. నేను డబ్బులు నాకు కావాలి, నేను తీసుకోవాలి, నా పరిస్థితి ఇది ఉంది నేను అడగలేదు. నాకు నిరూపించుకున్న సమయం ఉంది కాబట్టి అది ఎటో వెళ్తుందో కూడా ఆ దేవునిచ్చి అంతే. ఇంకా ఇంకొకటి ఆ విగ్రహాలు అక్కడే పెట్టాలి, అక్కడ నుంచి తీయడానికి అనుమతి లేదు. ఎక్కడ పెట్టాలి? ఆ గుడి దగ్గర మాత్రమే ఉండాలి. అవి పురాతన వచ్చి తీసుకోవాలి, గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి కూడా లేదు అవి. ఓకే, ఇది కూడా పూజలు జరగాలి అంతవరకే. కానీ మన ఏదో కొంతమంది అది కూడా పెట్టారు, అక్కడ బంగారం ఉందేమో, ఆభరణాలు ఉండేమో, దానికోసం వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నారు అది కూడా అన్నారు. నేను అది కాదు. కొంతమంది ఏమన్నారు, అక్కడ వీళ్ళ స్థలాలు ఆ గుడికి పక్కన వీళ్ళ స్థలం ఏమన్నా ఉందేమో, వీళ్ళ భూములు ఏమైనా ఉండేమో, దానికోసం వీళ్ళు అడుగుతున్నారేమో. నాకు అక్కడ భూములు లేవు, నాకు అక్కడ ఏ స్థలం లేదు, ఆ ఊరే నేను చూడలే, ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఓకే అండి, రిపోర్ట్స్ వస్తాయి అన్నారు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం నిజంగా రిపోర్ట్ బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. అండ్ ఒక పున్నమి రోజు మాత్రం మేము కెమెరాలు తీసుకొని వస్తాం. కూడా పిలిపించుకోండి ఆ రోజు. యా, డాక్టర్ని పిలిపించుకుంటారా ఇంకొకరిని పిలిపించుకుంటారా అది మీకే వదిలేస్తున్నాను. ఓకే, పిలిపించుకోండి. నేను దేనికైనా నేను సిద్ధంగా ఉండండి. నా తప్పు ఉంటే అది కాదు సార్ అని నాకు అది కాదు, నేను పిలిపించుకోండి. ఓకే, ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. ఓకే.